హాయ్, వెల్కమ్ టు గట్టూస్ కిచెన్. ఈరోజు నేను మీకు సింపుల్గా అయిపోయే మామిడికాయ పప్పు ఎలా చేయాలో చూపిస్తాను. చాలా సింపుల్గా అయిపోతుంది. ఇలా పల్చడి చేసుకుంటే బాగుంటాయి, టేస్ట్ కూడా బాగుంటాయి. సమ్మర్లో బాగుంటుంది ఇలా. ఇది ఎలా చేయాలో ఇప్పుడు చూపిస్తాను. మీకు గనక నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఒక మెజరింగ్ కప్లోకి అరకప్పు కందిపప్పు తీసుకోవాలి. ఇది ఒక గిన్నెలో వేసుకోవాలి. పావు కప్పు పెసరపప్పు ఇది కూడా వేసుకొని ఈ రెండు బాగా శుభ్రంగా 2 సార్లు కడుక్కొని మనం రెండు కలిపి ముప్పావు కప్పు అయింది కదా, 1.5 కప్పు నీళ్ళు పోసుకొని మినిమం ఒక 1 అవర్ నానబెట్టుకొని ఉడకబెట్టుకోవాలి. 1.5 కప్పు నీళ్ళు పోసుకున్నాను కదా, ఒక పావు స్పూన్ పసుపు వేసుకోవాలి. ఒక అర స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఇది మినిమం 1 అవర్ పెట్టుకోవచ్చు, ఇంకెక్కువ పెట్టుకున్నా కూడా మనకు పప్పు అనేది మెత్తగా ఉడుకుతుంది. నేను పప్పు ఎప్పుడు కానీ డైరెక్ట్గా కుక్కర్లో పప్పు వేసేసి నీళ్ళు పోసి చేయను. ఇలా పెట్టేసి ఈ గిన్నె కుక్కర్లో పెడతాను. అడుగున కొంచెం నీళ్ళు పోసి ప్లేట్ పెట్టేసి ఈ గిన్నె పెట్టేసి ఉడికించుకుంటాను. ముందుగా ఒక 5-6 స్పూన్లు నూనె వేసుకొని నూనె వేడెక్కనివ్వాలి. నూనె వేడెక్కినాక ఒక అర స్పూను ఆవాలు, అర స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఆవాలు జీలకర్ర చిటపటలాడనివ్వాలి. ఆవాలు జీలకర్ర చిటపటలాడినాక ఒక మీడియం సైజు మామిడికాయ పొట్టు తీసేసి ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. కరివేపాకు మధ్యలోకి తుంపుకొని వేసుకోవాలి. ఇవి కొంచెం వేగనివ్వాలి. మామిడికాయలు ఇలా కొంచెం వేగినాక కొంచెం ఇంగువ వేసుకోవాలి. ఒక అర స్పూను పసుపు వేసుకోవాలి. ఇలా చక్కగా కలుపుకొని ఒక అర గ్లాసు నీళ్ళు పోసుకోవాలి. ఇందులో ఒక స్పూను ఉప్పు కారం కలిపింది వేసుకుంటున్నాను. కారము ఉప్పు అనేది ఎవరికి తగినంత వాళ్ళు వేసుకోవచ్చు. ఇలా మూత పెట్టేసి మామిడికాయ ముక్కలు మెత్తబడే వరకు ఉడికించుకోవాలి. మామిడికాయలో ఉడికినాక మనం ఇందులో ఉడకబెట్టుకున్నాం కదా, కందిపప్పు పెసరపప్పు కలిపి కుక్కర్లో ఉడకబెట్టాను కదా, ఇది వేసుకోవాలి. ఇదంతా చక్కగా కలుపుకోవాలి. ఇలా మొత్తం చక్కగా కలుపుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇలా ఒక్క 5 నిమిషాలు ఉడకగానే మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా పల్చటివి పప్పు కానీ సాంబార్ కానీ రసము అలాంటివి మనకు సమ్మర్లో బాగుంటాయి చేసుకోవడానికి. ఈజీగా కూడా అయిపోతుంది, చాలా ఈజీగా అయిపోతుంది. ఒకసారి చేసి చూడండి.